రాష్ట్ర వ్యాప్తంగా స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు ధరించాలని కోరారు. విజయవాడలో క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరించిన మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు 90 రోజుల పాటు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. స్వదేశీ వస్తువులను అందరూ ప్రోత్సహించాలని కోరారు. విశాఖ బీచ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి నగరాల్లో రేపటి నుంచి 2 రోజుల పాటు ఖాదీ సంతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం సిద్ధించేంత వరకే ఉపయోగించుకుని స్వతంత్రం తర్వాత ఆయన ఆలోచనలు పెడచెవిని పెట్టడం కారణంగా ఆర్థిక వికేంద్రీకరణ కానీ సర్వోదయ అనే ఒక నినాదంతో ఏదైతే చిట్ట చివరి వ్యక్తికి ఆర్థిక ఫలితాలు వెళ్ళాలి, సమాజంలో అసమానతలు తొలగి అందరూ ఏకాత్మత వైపు నడవాలని చెప్పే ఒక ఆలోచన, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి అనేక రకాల విదేశీ ఆలోచన విధానాలు ఈ దేశంలో ప్రవేశపెట్టడం, విదేశీ కంపెనీల యొక్క ప్రాబల్యం పెరగటం, దేశీయమైన శక్తి పెరగకపోవటం, ఈ దేశంలో తయారు చేసుకునే ఉత్పత్తులకి సరైన విధమైన ప్రోత్సాహం లేకపోవటం, అతి ముఖ్యంగా ఏదైతే ఉద్యమంలో అతి గొప్ప అస్త్రంగా మారిన ఖాదీ అనే అంశాన్ని పక్కన పెట్టిన తీరు, వీటి కారణంగా భారతదేశం బలహీన దేశంగానే ఉండే పరిస్థితి ఏర్పడటం, అనేక రకాల వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థలు కానీ భారతదేశం రక్షణ రంగం పూర్తి స్థాయి విదేశీ ఉత్పత్తులపైనే మనం ఆధారపడటం, ఈ దేశంలో చిన్న గన్ కానీ గన్లో ఉండే బుల్లెట్ కానీ ట్యాంక్ అయితే ట్యాంకు ఉండే టైర్లు కానీ ఇవన్నీ కూడా విదేశాలపైన మనం ఆధారపడటం, పెద్ద ఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మనం పక్క దేశాలతో యుద్ధం చేసే తీరు, యుద్ధం చేసే నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏ చిన్న పరికరం కావాలంటే మళ్ళీ వాళ్ళకి అనేక రేట్లు ధర కట్టి ఇచ్చిన తీరు, మిగతా దేశాలు మన పైన నియంత్రించిన మనంతట మనం నిలబడి ముందుకెళ్తామని చెప్పి మనం ఒక అణుశక్తి కలిగిన దేశంగా ఎదగటం, ఆ సమయంలో మన పైన ఆంక్షలు పెడితే ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగించడానికి ఆ రోజు కూడా మనం అవలంబించింది ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్. భారతదేశం కూడా మీ దేశాలు మా పైన ఏ విధంగా ఆధారపడుతున్నాయో, ముఖ్యంగా ఫార్మా రంగం, మీ అమెరికా నుంచి కొనము అని చెప్పే మాట ధైర్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పటం కారణంగా మన ఆంక్షలు తొలగిన తీరు, యూరోపియన్ కూడా ఆ విధంగా మన పైన ఆంక్షలు తొలగించిన తీరు. సో ఈసారి స్వదేశీ ఉద్యమాన్ని యొక్క ముఖ్య లక్షణం ఈ యొక్క ఆర్థిక స్వతంత్రం, నియంత్రణ వాళ్ళ చేతిలో కాకుండా మన చేతిలోనే నియంత్రణ ఉండాలి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, అలాగే ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ ఈ దేశంలో ఉండాలి అని చెప్పి ఆ విధంగా స్వావలంబన వైపు మనం అడుగులు 2010